జై బంజారా, జై గోర్. ఈరోజు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడుగా నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా సేవాలాల్ జయంతిని అధికారికంగా జరపాలని ప్రతి రాజకీయ పార్టీలకు వినతి పత్రాల ద్వారా కానీ రస్తారోకల ద్వారా కానీ ధర్నా చేయడం ద్వారా కానీ తెలపడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రకటించింది, కానీ సెలవు దినంగా ప్రకటించలేదు. కానీ ఈరోజు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన గోర్ బంజారా ఓటర్లతోని గెలిచి ఇవాళ గద్దెనెక్కింది. అదేవిధంగా ఇప్పటికీ ఒక బంజారా సోదరులకు మంత్రి పదవి లేదు. మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో అక్కడ కూడా ఒక్క చైర్మన్ పదవికి రిజర్వేషన్ లేదు. ప్రకటిస్తే ఉద్యోగ సోదరులకు ఒకవేళ హాలిడే ప్రకటిస్తే ఈ సేవాలాల్ అనేది మా ధర్మగురు, మా జాతి గురు, మా జాతిని జాగృతం చేసి మాకు ముందుకు నడిపించిన మహనీయుడు, ఒక తత్వవేత్త, ఒక జ్ఞాని. కాబట్టి ఈ భావితరాలకు పిల్లలకు ఈ సేవాలాల్ జయంతి రోజున తన యొక్క ఒక చరిత్రను మేము తెలిపి భావితరాలకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆ క్రమంలోనే మేము సెలవు దినంగా ప్రకటించాలని ఈరోజు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ధర్నాను భగ్నం చేయడానికి ప్రతి బంజారా సోదరులు ఎవరైతే జిల్లా శాఖ కానీ అధ్యక్షులు ఉన్నారో వివిధ సంఘాల బంజారా సంఘాల అధ్యక్షులకు ప్రతి స్టేషన్లో అరెస్టు చేయడం జరిగింది, వారి వారి మండల పోలీస్ స్టేషన్లలో. ఇది కరెక్ట్ కాదని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దీని పరిణామాలు మీరు అనుభవించాల్సి మేము ఈ ప్రభుత్వానికి ఒకటే కోరుతూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. మీరు మా ఓట్లతోని గెలిచి మీరు రాజ్యమేలి మమ్మలను అణగదొక్కుతామంటే ఇక్కడ ఎవరు చేతులు కూర్చుకోలేరు. ఇక్కడ పార్టీల అతీతంగా మమ్మల్ని విభజించి జాతిని ఏకం కాకుండా మీరు ఎన్ని రోజులు చేస్తారో, కానీ ఒకరోజు మేము తెలుసుకున్న రోజున బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ప్రతి సోదరులు ఇది గ్రహించగలిగిన రోజున రాజ్యాధికార దిశగా మేము ఖచ్చితంగా వెళ్తాం, రాజ్యాన్ని సాధిస్తాం. మా బడుగు బలైన వర్గాల సోదరులు రాజుల కాలం అతి దగ్గరలో ఉంటుంది. ఇప్పటికైనా మేము ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. జై సేవాలాల్, జై బంజారా.